మరొక సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. రాజకీయాల్లో ఒక చిన్న పదవి వస్తే చాలు ఆకాశంలో విహారించాలనుకునే నాయకులు ఉన్న ఈ రోజుల్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి సతీమణి అయిన అన్నా కొనిదెల వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సర్పంచ్ స్థాయి నాయకులు సైతం ప్రత్యేకమైన విమానాల్లో తిరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఆమె ఒక సాధారణమైన మహిళల రైల్లో ప్రయాణించడం సామాజిక మాధ్యమాల్లో తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. భర్త పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా అడుగులు వేస్తున్న ఆమె ఇటీవలే కాలినడకన తిరుమల మెట్లు ఎక్కి శ్రీవారికి తలనీలాలు సమర్పించి తన భక్తిని చాటుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏకంగా రైలు బోగీలో సామాన్య ప్రయాణికులతో కలిసి ప్రయాణిస్తూ తన నిరాడంబరతను మరోసారి నిరూపించుకున్నారామె. కోట్లు గడించే అగ్ర కథానాయకుడు, పైగా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి భార్య అయ్యుండి కూడా ఎలాంటి ఆడంబరాలకు పోకుండా ఆమె సాగిస్తున్న ఈ ప్రయాణం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. పదవి అనేది ప్రజలకు సేవ చేయడానికే కానీ అహంకారంతో విర్రవీగడానికి కాదని పవన్ కళ్యాణ్ కుటుంబం తమ చేతల ద్వారా అందరికీ నిరూపిస్తోంది. ఆడంబరాలకు అలవాటు పడిపోయిన నేటి తరం రాజకీయ నాయకులకు అన్నా కొనిదెల జీవన శైలి ఒక చెంపపెట్టు లాంటిదన్న ప్రశంసలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అన్నా కొనిదెల రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని పేరు ఎవరికి ఉండదేమో. ఉప ముఖ్యమంత్రి భార్య, అలాగే ఒక సూపర్ స్టార్ భార్య ఆమె. అయినా ఆమె నిరాడంబరత అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక సామాన్య ప్రయాణికురాల్లాగా రైల్లో ప్రయాణించడం ఇప్పుడు అందరినీ నిజంగానే ఆశ్చర్యానికి గురి చేస్తోందని చెప్పుకోవాలి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి కాకినాడ నుండి మా కామేశ్వరరావు ఉన్నారు. కరెస్పాండెంట్ కామేశ్వరరావు, చెప్పండి. జనిమా చూసుకుంటే కనుక రాజకీయాల్లో ఇదేం కాదు, విచిత్రం ఏం కాదు అన్నట్టుగా ఏపీ డిప్యూటీ సీఎం భార్య అన్నా లెజ్నోవా అయితే మాత్రం నిరూపిస్తున్నారు. రాజకీయాల్లో చిన్న పదవి వస్తేనే చాలు ఆకాశంలో విహరిస్తున్న రోజుల్లో ఆమె ఒక ఏపీ డిప్యూటీ సీఎం భార్య, అగ్ర హీరో నాయకుడు భార్య అయ్యుండి కూడా సింపుల్ సిటీగా వ్యవహరిస్తున్నారు. దానికి సంబంధించి ఆమె వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాలను కూడా చర్చాంశనీయంగా మారిందని చెప్పొచ్చు. ఆమె ఒక ట్రైన్లో నిడారంబరంగా తోటి ప్రయాణికులతో ప్రయాణం చేశారు. ఈ మొత్తం కూడా ఈ ట్రైన్ ఆమె జర్నీ మొత్తం కూడా చూసి మొత్తం నెటిజన్లంతా కూడా ఆమె ప్రశంసిస్తున్న పరిస్థితి ఉంది. అంటే రాష్ట్రంలో మనం చూస్తున్నాం, రాష్ట్రంలోనే దేశంలోనే కాదు, చిన్న సర్పంచ్ స్థాయి ఉన్నప్పుడు కూడా ప్రత్యేక విమానాల్లో స్పెషల్ సీట్లలో జర్నీ చేస్తుంటారు. కాకపోతే ఒక అగ్ర కథానాయకుడు ఏపీ డిప్యూటీ సీఎం భార్య అయ్యుండి సింపుల్ సిటీగా ఒక ట్రైన్లో సాధారణ వ్యక్తిగా ప్రయాణం చేశారు. దీన్ని చూసి మొత్తం కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు, మొత్తం ఇండియా మొత్తం కూడా ఒక సోషల్ మీడియా ద్వారాగా చర్చించుకున్న పరిస్థితి అయితే ఉంది. ఒక ఉప ముఖ్యమంత్రి భార్య అయ్యుండి నిడారంబరంగా ప్రయాణం చేయడం అనేది చాలా ఆశ్చర్యకరమైన ఇది అని చెప్పేసి చాలామంది చెప్పుకున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఒక పవన్ కళ్యాణ్ చూస్తున్నాం అంటే ప్రజల్లో ఉన్నప్పటికీ కూడా సామాన్య వ్యక్తిలాగా ఆయన వ్యవహరిస్తున్న తీరుని మనం అందరం చూస్తున్నాం. ఆయన ఒక ఏపీ ఉప ముఖ్యమంత్రి అయ్యుండి కూడా సింపుల్ సిటీగా జీవనం సాగిస్తుంటారు. ప్రజల్లో మమేకమైతూ ప్రజలతో ఇప్పుడు తిరుగుతూ ఉంటారు. కాకపోతే ఈరోజు ఆయన ఆశయాలకు అనుగుణంగా తన భార్య కూడా తనలాగే సింపుల్ సిటీగా అయితే మాత్రం నడుస్తున్నారని చెప్పొచ్చు. దానికి సంబంధించి నిన్న అన్నా లెజ్నోవా పవన్ కళ్యాణ్ భార్య అయితే మాత్రం విజయవాడ నుంచి కాకినాడ జిల్లాకు చేరుకున్నారు. కాకినాడ జిల్లా అనంతరం కూడా కొన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరిపించారు. సంబంధించిన రాష్ట్రంలో రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలి, రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి పిఠాపురం కుక్టేశ్వర స్వామి ఆలయంలోను, అదేవిధంగా దత్తాత్రేయ స్వామి ఆలయంలోను, ఇంకా అదేవిధంగా కొన్ని ఆలయాల్లో ప్రత్యేకమైన పూజలు జరిపించిన అనంతరం కూడా ఆమె సాధారణ వ్యక్తిలాగా ట్రైన్లో అయితే మాత్రం అందరితోనే ప్రయాణం చేశారు. దీన్ని చూసి మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ముక్కు మీద వేలేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఒక అగ్ర కథానాయకుడు, ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భార్య అయ్యింది ఆమె తలుచుకుంటే ఏవైనా సాధ్యం అయ్యే పరిస్థితులు ఉండి కూడా ఆమె నిడారంబరంగా మొత్తం ఒక సింపుల్ సిటీగా ట్రైన్లో ప్రయాణించడం పట్ల మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రశంసల జల్లైతే ఆమె మీద కురుస్తుందని చెప్పచ్చు. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఆయన ఆశయాలు పవన్ కళ్యాణ్ ఎంత మనం ఏదైనప్పటికీ కూడా పదవులు అనేవి సేవ చేయడానికి తప్ప మనం అనుభవించడానికి కాదు. పదవి అంటే ఒక సేవకుడిలా ప్రజలకు పనిచేయడానికి ఇచ్చిన హక్కు
సొంత స్వలాభానికి వాడకూడదని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ చెప్తుంటారు. అదే ఆశయాలను ఆమె ఉనికి పుచ్చుకుని మొత్తం కూడా ఆమె కూడా సింపుల్ సిటీగా తన యొక్క ప్రయాణాన్ని మొత్తం కూడా నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ట్రైన్లో జర్నీ చేశారు. దీన్ని చూసి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆమెలే సింపుల్ సిటీగా బతకాలి అనే ఒక ఆలోచనకైతే రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా గతంలో కూడా మనం అనేక పలుమార్లు చూసాం. గతంలో తిరుమల శ్రీవారు మెట్లు కాలినడకను వెళ్ళి తలనీలాలు ఇచ్చి తమ భక్తి భావాన్ని కూడా చాటుకున్న పరిస్థితులు మనం చూసాం. ఈరోజు ట్రైన్లో ఆమె ప్రయాణించిన తీరును మనం చూసాం. మొత్తానికి ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ ఆశయాలు అంటే పవన్ కళ్యాణ్ సింపుల్ సిటీగా జీవించాలనే ఆశయాలకి ఆమెకు అనుగుణంగా వెళ్తున్నట్టయితే మాత్రం తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి మొత్తం కూడా మనం ఆడంబరాలు అలవాటు పడే నేటి తరం రాజకీయ నాయకులకు అన్నా లెజ్నోవా జీవనశైలి చెంపపెట్టు లాంటిదని చెప్పి ప్రశంసల సర్వత్రం వ్యక్తం అవుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా రాష్ట్రంలో నిన్న ఈరోజు జరుగుతున్న చర్చ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నోవా ఆ సింపుల్ సిటీని చూసి అందరూ కూడా ప్రశంసల జల్లు అయితే కురిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అందరూ కూడా ఆమెను ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ నాయకులు కూడా ఈ విధంగా సింపుల్ సిటీగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కామేశ్వరరావు.